హలో, నేను శ్రవంతి, శ్లోక ఎడ్యుకేటర్, ఇంకా స్పిరిచువల్ కోచ్. మీరందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కార్తీక మాసం పూజలలో బిజీగా ఉన్నారా? నేను కూడా అంతే అండి. రీసెంట్గా నేను కర్నూలుకి వెళ్ళాను. మా పుట్టింట్లో వాళ్ళకి నోములు ఉంటాయి. సో నోములు అంటే చాలామందికి అర్థమవుతుందో లేదో, కేదారేశ్వర వ్రతం అని పిలుస్తారు చాలామంది. సో చిన్నప్పటి నుంచి చాలా బాగా అందరం కలిసి ఒకే దగ్గర చేసుకుంటామండి. అది ఇయర్లీ వన్స్ అందరం కలిసి హ్యాపీగా పెద్దనాన్న వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, పిన్ని వాళ్ళు, మేనత్త ఒకే దగ్గర మా నేటివ్ ప్లేస్లో మా ఇంట్లో చేసుకునే వాళ్ళం. సో ప్రతి ఇయర్ ఒక పండగలాగా ఉంటుంది. ఎప్పుడు కలుస్తామా అని చెప్పి ఎగ్జైటింగ్గా ఉండేవాళ్ళం. తర్వాత కొంచెం పెద్దయ్యాక కాలేజెస్ బిజీ, ఇంకా మ్యారేజ్ అయిపోయాక కొంచెం వెళ్ళలేకపోయేదాన్ని. కిడ్స్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు కుదరేది కాదు. ఈ మధ్య కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కదా, మళ్ళీ నేను కలవటం అనేది జరుగుతుంది. సో నోములకి వెళ్ళాను రీసెంట్గా. అది ఇక్కడ షేర్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి అందరం కలిసి అలా సెలబ్రేట్ చేసుకోవటం. మన పిల్లలకి కూడా మన రిలేషన్, మన వాళ్ళు ఎవరు, మన నేటివ్ ప్లేస్ ఏంటి, మన పూజలు, మన పద్ధతులు అన్నీ తెలియటం అనేది ఇప్పుడున్న రోజుల్లో చాలా అవసరమని నేను ఫీల్ అవుతున్నాను. సో మీ అందరికీ ఈ నోముల గురించి తెలిస్తే నాకు కామెంట్ చేయండి. మేము ఇంకా బెల్లం అప్పాలు చేసి నైవేద్యంగా పెడతారు. మీరెలా చేసుకుంటారో నాకు కామెంట్లో తెలియజేయండి. ग्रंथिं पूजयामि ओम रुद्राय नमः। षष्ठग्रंथिं पूजयामि ओम पशुपतये नमः। सप्तमग्रंथिं पूजयामि ओम भीमाय नमः। अष्टमग्रंथिं पूजयामि ओम त्र्यंबकाय नमः। नवमग्रंथिं पूजयामि ओम नीललोहिताय नमः। दशमग्रंथिं पूजयामि ओम हराय नमः। एकादशग्रंथिं पूजयामि ओम स्मराय नमः। द्वादशग्रंथिं पूजयामि ओम। మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా శ్లోకాస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.